దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనము ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు మన అంశం ఏమిటనగా, మన శక్తికి మించిన కార్యములను చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. లేదా మన శక్తికి మించిన కార్యాలు చేసే దేవుడు, ఆయన చేసి ఉన్నాడు, చేసే దేవుడు కూడా ఇంకా. కాబట్టి మన శక్తికి మించిన కార్యములను చేసిన దేవుడు అనేటువంటి అంశాన్ని మనం ఈ సమయంలో మనము నేర్చుకోబోతున్నాం. మన వల్ల కానటువంటి కార్యాలను, మనము పొందలేని, మనము స్వతంత్రించుకోలేని, మనము సాధించుకోలేనటువంటి ప్రతి దానిని కూడా సాధించుకునేటట్టుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అందుకే ఇది ఎరిగిన భక్తుడు ఒక ప్రార్థన చేశాడు, అద్భుతమైన ప్రార్థన. మనము నా శక్తికి మించినవి, నాకు నా బలానికి మించినవి రావద్దు అని మనసులో కోరుకుంటాం, రానివ్వకండి అని దేవునికి ప్రార్థన చేస్తాం. రావద్దు అని మనసులో కోరుకుంటాం, రానివ్వకండి అని ప్రార్థన చేస్తాం. ఈ భక్తుని చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు మనం చూసినట్లయితే 61వ కీర్తన, 61వ కీర్తన 2వ చరణము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను, ఏమన్నాడండి? చూస్తున్నారా వాక్యం? నన్ను ఎక్కించు. ఏమి కొండ అటది? ఫలాని కొండ. మనకు రకరకాల కొండలు, రకరకాల గుట్టలు, పర్వతాల పేర్లు చాలా చదువుకున్న వారికి బాగా తెలుసు కదా. కానీ ఇక్కడ ఒక కొండ కనబడుతుంది, దాని పేరు ఏంటట? ఎక్కలేని ఎత్తైన కొండ. అది ఎక్కలేనటువంటిది, దాని పేరు ఏదైనా కావచ్చు. అది ఎక్కలేనటువంటి కొండ. కానీ భక్తుని ఆశ చూడండి, ఎక్కలేని ఆ కొండపైకి, ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాడు ఈయన? ఎక్కలేని ఆ ఎత్తైన కొండపైకి ఎక్కించుమని ప్రార్థన చేయటంలో భక్తులకున్న ఉద్దేశం ఏంటి, ఆంతర్యం ఏంటంటే, ఆయన ఎక్కించగలడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా వాక్యం? ఎవరు ఎక్కించగలరు? అలాంటి సామర్థ్యత ఉన్నోడండి నేను నమ్ముకున్న దేవుడు అని చెప్పగానే చెప్తున్నాడు భక్తుడు. చూడండి, యేసు ప్రభువును సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక్క వ్యక్తి అడిగాడు, ప్రభువా నేను కూడా నీ వల్ల నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు సెలవిమ్ము అని. అందరూ అడగలేదు. ఎందుకు? వాళ్ళకు భయంలోనే మిగిలిపోయారు. కానీ పేతురు అనే ఒక్క ఆయన మాత్రమే అడిగాడు, శిష్యుడు. ఏమని? ఆయన నడవగలడు అనేది మాత్రం అందరూ అర్థం చేసుకున్నారు. అమ్మో మనమేమో నడవగలమండి అని ఆగిపోయారు. కానీ పేతురు ఏం అర్థం చేసుకున్నాడంటే, వారికంటే ఎక్స్ట్రాగా ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే, నడిచేవాడే కాదు నడిపించేవాడు నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి కదా. పేతురుకి అది అర్థమైంది. అందుకే ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నేను కూడా నీ వలే. అది యేసు ప్రభువు నడిచాడు, నువ్వెలా అడుగుతావు? నీకు ఆ శక్తి ఉందా? నాకు లేదు. మరి ఎలా అడుగుతున్నావు? ఆయన నడిపించగలడు నన్ను. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మనం అలాంటి ఎన్నో కొండలను దేవుడు ఎక్కించాడండి. మనం ఏం చేసాం? మర్చిపోయాం కదా. చాలా వరకు మర్చిపోతున్నాం మనం. ప్రభా ఈ రాత్రి గడిస్తే చాలు ప్రభా. ఎంత కన్నీళ్లు పెట్టుకున్న దినాలు లేవు. మీ సాక్ష్యాలు చెప్పాలని మీకు సమయం ఇస్తే గానీ, మీలో దేవుడు ప్రేరేపిస్తే గానీ ఎన్ని బయటికి రావు అసలు. హల్లెలూయా. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, ఈ ఒక్క గంట గడిపితే చాలు. ఈ ఒక్కసారి వచ్చిన ఈ వ్యాధి, దీని నుండి ఒక్కసారికి విడిపించు ప్రభువా. ఎన్ని లేవు మన జీవితంలో. అయిపోయింది మన జీవితం, అయిపోయింది ఈ వ్యాధితో, అయిపోయింది ఈ రిపోర్టుతో. ఎన్ని అనుకోలేదండి మనము. దేవుడు మనల్ని మన శక్తికి మించినటువంటి వాటిని మనం దాటునట్లుగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. స్తుతించాలి దేవుణ్ణి. ప్రభువా నిజమే నా జీవితంలో. చూడండి, ఒక మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనల్ని దేవుడు సజీవంగా ఈ రోజు ఉంచాడు. ఇదిగో మందిరంలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. వయస్సు ఉండగా, యవన బలం ఉండగా,
ప్రయత్నాలు చేసి కూడా చావు చేతిలో ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతకాలని ఆశపడ్డాడు. 12 మంది డాక్టర్లు, 25 మంది మరి ట్రైనర్స్ ను పెట్టుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని 25 సంవత్సరాల పాటు ఇది మెయింటైన్ చేశాడట. కానీ 50 సంవత్సరాల వయసులోనే మీరు చాలా మంది తెలిసి ఏమైపోయాడు? చనిపోయాడు. గమనించండి, అది మరణము తప్పించుట అనేది యెహోవా వశం అని బైబిల్ చెప్తుంది. చూడండి, మన ప్రాణాలను మనం కాపాడుకోలేము ఈ రోజు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రాక్టికల్ గా మనం తెలుసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు కూడా ఇప్పుడు బ్రతికి లేడు, ఆ రోజు చనిపోయాడు ఆయన. కాబట్టి ఇది మన శక్తికి మించినటువంటిది. మనము జీవముతో ఉన్నాము అంటే ఇది అసాధారణమైనటువంటి కార్యం. ఎంత స్తుతించాలి! మనం జీవంతో ఉన్నదాన్ని బట్టి మనం దేవుని ఎంత స్తుతించాలనేది కూడా జ్ఞాపకం చేస్తున్నాం. 3 విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. జీవముతో కూడిన విషయాన్ని, అది ఎల్ల వేళలో ప్రభువును మనం స్తుతించే అంశము. అయితే ఒక ప్రత్యేకమైన 3 విషయాలు మాత్రం మీ ముందు పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. మన శక్తికి మించినటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన చేసే దేవుడు అన్నటువంటి వాక్య భాగము 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనములో ఏలియా జీవితంలో నుండి దేవుడిది జ్ఞాపకం చేశాడు. యెజెబెలు రాణి మరి ఏలియాను చంపుతానని బెదిరించినటువంటి పరిస్థితుల మధ్యలో ఏలియా నిరాశకు గురై చాలా ఒత్తిడికి గురైపోయి ఆయన ఒకవేళ ఈ విధంగా మరణం రాసి పెట్టుందేమో అనుకున్నాడేమో. మరి ఆయన దూరముగా, సిటీకి దూరంగా వెళ్ళిపోయి, అడవిలోకి వెళ్ళిపోయి తన సేవకుని కూడా ఒక దగ్గర ఉంచి చాలా మట్టుకు అడవిలో దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఆయన అంటాడు, ప్రభువా నేను బ్రతికిన మట్టుకు చాలును, నా పితరుల కంటే నేనేమి గొప్పవాణ్ణి కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళకంటే నేనేమి గొప్పవాణ్ణేమి కాదు ప్రభువా, మరి ఎవరి చేతిలో నా ప్రాణం పోవటం ఇష్టం లేదు అన్నట్టుగా నీవే నా ప్రాణం తీసుకో ప్రభు అని బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తాడు. అలాంటి పరిస్థితిలో పడుకుంటాడు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి అతన్ని లేపడం, అతనికి భోజనం పెట్టడం మనం చూస్తాం. ఆ సందర్భంలో దేవుడు ఆయనతో చెప్పిన మాటే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట. అదేంటంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ముందున్నది. హల్లెలూయా. నేను ప్రాణాలు పోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, ఈ బతకలేను, లేకపోతే ఈ శ్రమలు ఎదుర్కోలేను, ఇవన్నీ నాకెందుకు ప్రభువా, ఈ భయాలు, టెన్షన్స్ అని నేను అనుకుంటూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు, నీకు ప్రయాణం ఉంది, నువ్వు ఇంకా బతకాలి, నువ్వు ఇంకా జీవించాలి, ఇంకా నువ్వు ఎన్నో మాట్లాడవలసింది, చేయవలసింది ఉంది అనే చిన్న మాట చెప్పలేదు, పెద్ద మాట చెప్తున్నాడు. ఏమని? ఇవేం చూసావు, ఇంకా చాలా చూడాలి నువ్వు. నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీకు ముందున్నది. హల్లెలూయా. నా వల్ల అవుతుందా ప్రభు, దీనికే తట్టుకోలేకపోతున్నాను. మనం కూడా ఇలానే ఉంటాం. అయితే దేవుడు దేవదూత ద్వారా ఆ రోజు ఏలియాకు ఆహారం పెట్టించాడంట. ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు పరిగెత్తాడు. ఒక మనిషి నిద్ర లేకుండా 40 రాత్రింబగళ్ళు మామూలుగా ఉంటేనే కింద పడిపోతాడు. అర్థమైందా? 40 రాత్రింబగళ్ళు అలసిపోకుండా పరిగెత్తి హోరేబు అనే ఒక కొండను చేరుకున్నాడు. అనగా హోరేబు అనగా దేవుని పర్వతం అని దానికి అర్థము. చాలా గొప్ప అద్భుతమైన ప్రసంగము లేదా నేర్చుకునే పాఠాలు దాంట్లో చాలా ఉన్నాయి. నిజానికి హోరేబు అనేది నిర్జలమైన ప్రదేశం. అది నిర్జలమైన ప్రదేశం లేదా ఎండినటువంటి ఒక స్థలము అని మరి బైబిల్ పండితులు చెప్తున్నారు. అది ఈరోజు దేవుని పర్వతముగా అది పిలువబడ్డది. కారణం, దేవుని యొక్క స్వరము ఏలియాకు అక్కడ వినబడింది. అదే విధంగా దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు ఆ హోరేబు పర్వతం మీద దేవుడు చూపాడు కనుకనే దానికి ఆ పేరు వచ్చింది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలియా జీవితం ఎక్కడ? ఏలియాకు ముందు అబ్రహాము. ఎక్కడ మరి ఆ మోషే ఆ పొద మండుతున్నటువంటి సందర్భం 40 సంవత్సరాల క్రితము ఆ పొద మండుతున్నటువంటి కాలంలో మోషే ఎక్కడ చూశాడో అదే పర్వతము ఇప్పుడు ఏలియా ఉన్న పర్వతం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. హోరేబులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకు, ఇక్కడ ఏలియాకు ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అందుకే దేవుని పర్వతం అని దానికి పేరు వచ్చిందనేది మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బ్రతకలేను, నేను జీవించలేను, నా ప్రాణం తీసుకో ప్రభు అనే పరిస్థితుల్లో ఉండి దేవుడు అంటున్నాడు, ఏలియా నీవు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పాడు. నిజంగానే 40 రాత్రింబగళ్ళు పరిగెత్తి ప్రయాణం చేసి దేవుని కొండను చేరుకుంటట్టు చేసి ఆయన జీవితంలో మహా గొప్ప కార్యాలను చూపించాడు, ఆయన ద్వారా జరిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలానే మన జీవితంలో మన
శక్తికి మించినటువంటి కార్యాలు దేవుడు చేశాడు. వాటిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి ఒక 3 కార్యాలు గుర్తు చేస్తాం. అదేంటంటే మొదటి అంశముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన పాపములన్నిటికీ ఆయన పరిహారం కలుగజేశాడు. హల్లెలూయా. అంశం అర్థమైందా? అయితేనే స్తుతిస్తారు మీరు. దేవుడు మన శక్తికి మించినటువంటి కార్యాన్ని చేశాడు. మనము చేసుకోలేని కార్యాన్ని దేవుడు చేశాడు. ఏంటది? మన పాపములకు దేవుడు పరిహారము కలుగజేశాడు. దావీదును గూర్చి, దావీదు తను బ్రతికిన దినాలు బాధపడి ఉంటే ఒక అంశాన్ని గురించి బాధపడ్డాడట. అదే అంశం అంటే, ప్రభువా ఆ ఒక్కటి నేను చేసి ఉండకపోతే బాగుండు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మన జీవితంలో పాపములు, దోషములు అనేవి భక్తుడు అంటాడు, నా పాపములు నా మీదికి రాగా నేను తల ఎత్తుకోలేకపోతిని అన్నాడు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి. అదే విధంగా పాపములో ఉన్నప్పుడు భక్తుడు అంటాడు, కీర్తన 51లో అంటాడు, 1-3 వచనాల్లో, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. అది నువ్వు తొలగించేంత వరకు, అది నువ్వు తీసేసేంత వరకు, దానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసేంత వరకు, నా పాపానికి నువ్వు పరిహారం చేయనంత వరకు, ప్రభువా అది ఎక్కడుందంటే అది నా ముందే ఉన్నది. నేను ప్రార్థన చేస్తే కూడా ప్రార్థన రివర్స్ లో నా ఎదలోకే వస్తుంది. కారణం ఏంటంటే ఈ పాపమే. నిజముగా పాపము యొక్క దుస్థితి, పాపము ద్వారా కలిగేటువంటి పర్యావసరాలు ఎంత భయంకరమైనవో ఆలోచన చేస్తే, పాపము ద్వారా వ్యాధి, పాపము ద్వారా శోధనలు, పాపము ద్వారా సమస్యలు, ఎన్నో పరిస్థితులు పాపము ద్వారా మనిషి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. అయితే భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నా పాపములన్నిటికీ నీవు పరిహారము కలుగజేశావు. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు దాని కొరకు ఎలాంటి ప్రార్థనలు చేశారు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే, వేల కొలది పొట్టేళ్లు, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు సంతోషము కలగజేయునా అంటూ ఒక్క మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకిత్తునా. ఏమి చేసి నా పాపములను నేను తొలగించుకోవాలి? నేను నా అతిక్రమములను, నా పాపములను తొలగించుకుంట కొరకు నేను ఏమి చెయ్యాలని భక్తులు ఆలోచించిన ఆలోచనలు కానీ, చేసిన ప్రార్థనలు కానీ మనకు కనబడతాయి. మరోవైపు చేసిన పాపాలే కాదు, ఇంకా పాపము చేయించే పాప నియమము పనిచేస్తుందంట. 7వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తూ అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. మరి మరణములకు ఈ పాప నియమం అనేది నన్ను మోసుకొని పోతుంది. ఇట్టి దారుణమైన పరిస్థితి నుండి, దౌర్భాగ్యమైన పరిస్థితి నుండి నన్నెవడు విడిపిస్తాడు? రోమా 7:24 ఈ మాటలు పలికాడు ఆయన. నన్నెవడు విడిపిస్తాడు? ఒకవైపు పాపములు ఉన్నవి, మరోవైపు పాపాన్ని చేయించే, ఇంకా పాపములో పడవేసే పాప నియమం మనిషిలో పనిచేస్తుంది. వీటి ద్వారా మనిషి కొట్టబడుతూ నలిగిపోతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, 49వ కీర్తనలో మీరు చూడగలిగినట్లయితే, చాలాసార్లు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూనే ఉన్నాము. 49వ కీర్తన 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసిందే. ఆ రుణం తీర్చేవారెవరు? ఆ బిల్లు కట్టేవారెవరు? ఆ పాపాలు తొలగిపోయేటట్టుగా ప్రాయశ్చిత్తము చేసేవారెవరు? అలాంటి పరిస్థితుల్లో మానవ జాతి కొట్టుమిట్టాడుతుండగా, మానవ జాతిలో మనము కూడా ఉన్నాము. అయితే దేవుడు మనందరి పాపములను మోసుకొని పోవటం కోసం, మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయటం కొరకు, మన పాపములకు పరిహారము కలగజేయడం కొరకు దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకములోకి పంపించి ఆయన శరీరమందు మన పాపానికి రావలసిన శిక్ష విధించాడంట. అందుకని మనందరి పాపములు పరిహారం అయ్యాయి. హల్లెలూయా. ఏమి చేసి మన పాపములను మనము తొలగించుకోలేము. అయితే ఆయన ఆ పని చేశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఆ విషయాలు చెప్తాడు. తన ప్రజల పాపములకు పరిహారమును కలగజేయట కొరకు ఆయన తన కుమారుణ్ణి పంపించినటువంటి విషయము 16వ వచనం నుండి లేదా 14వ వచనం నుండి చూసినట్లయితే 17వ వచనం వరకు ఆ వాక్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే కూడా అద్భుతమైన మాట ఇక్కడ ఉంటది. క్రీస్తు శరీరమందు ఏం చేశాడో మనకు కనబడితే చూడండి. 8వ అధ్యాయము
3-4 వచనాలు కలిపి ఉన్నాయి. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఆ తర్వాత లైన్ చూడండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనందరి పాపములకు పరిహారము కావటం కొరకు తన సొంత కుమారుణ్ణి భూమి మీదికి పంపించాడు దేవుడు. హల్లెలూయా. మన పాపములు తొలగిపోవటం కొరకు దేవుడు ఒక కుమారునిగా శరీరము ధరించుకొని లోకములోకి రావలసి వచ్చింది. ఆయన కలువారి శిలువలో తన రక్తమును చిందించవలసి వచ్చింది. కాబట్టి మొదటి అంశముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన పాపములను మనము ఎన్నటికీ మనము తొలగించుకోలేము. కీర్తన 49, అది తీరకుండా ఎన్నటికీ అట్లుండాల్సిందే. భక్తులు అంటారు, ప్రభువా నేను బాల్య పాపములో చేసినటువంటి పాపములను క్షమించు నాయన, తెలిసి తెలియక పలానప్పుడు చేసిన పాపాలను క్షమించు నాయన, నా రహస్య పాపములు అంటాడు ఇంకొక భక్తుడు. ఏం పాపములు? రహస్యముగా నేను చేసిన పాపములు. నిజమే, అది దేవునికి తెలుసు. నెంబర్ 2, మన మనస్సాక్షికే తెలుసు. 3, కంటికే తెలియని పాపాలు కూడా మనిషి చేస్తున్నాడు. వాటన్నిటిని గురించి పశ్చాత్తాపడుతుంటున్నాడు. నేను దీని నుండి ఎలా బయటపడతాను ప్రభువా? నీవే నన్ను కడగాలి, నీవే నన్ను పరిశుద్ధపరచాలి. ఇదిగో దావీదు భక్తుడు, నీతిమంతుడైనటువంటి వాడు, పాపము చేసిన రోజున కూడా ప్రభువా నువ్వు పరిశుద్ధపరిస్తేనే నేను పవిత్రపరచబడతానయ్యా అని ఎరిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన మీరు చూడగలిగినట్లయితే 7వ వచనము, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. పాపము ఎంత భయంకరమైంది. ప్రపంచంలో మనుషులు ఎన్నో స్థలాలకు వెళుతున్నారు, ఎన్నో ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు, కానీ పాపం తొలగిపోలేదు, పాప నైజం వారిలో నుంచి తొలగిపోలేదు. 2 విషయాలండి. 1, మనం చేసిన పాపాలు. 2, పాపమును చేయించే పాప నియమం కూడా మనలో ఉంది. అదే అంటాడు రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నా శరీరంలో ఒక నియమం పనిచేయటం నేను కనుగొన్నాను. అదేం చేస్తుందంటే, చెయ్యాలనుకున్న మంచిని చెయ్యనివ్వట్లేదు. చెయ్యవద్దు అని నేను ఏదనుకుంటున్నానో దాన్ని మాత్రం చేసేటట్టుగా చేస్తుంది ఇది. అంటే కోరుకున్న మంచిని చేయట్లేదంట. మనిషి కోరుకుంటున్నాడు ఏది? మంచి చేయాలని. కోరుకున్న మంచి చేయట్లేదు, కోరుకొనని మంచిని చేస్తున్నాడు, కోరుకొనని కీడును చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, నేను అనుకున్నా కూడా చేయలేకపోతున్నా, నాకు కోరిక కలుగుచున్నా కూడా దాన్ని నెరవేర్చుకోవడం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఒక నియమం నాలో పనిచేస్తుంది అన్నాడు. దాని పేరే పాప నియమం అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యము ప్రపంచానికి ఇంకా అర్థం కాలేదు, మనకి ఎంత అర్థమైందో. 2 చేశాడు ఆయన. 1, మన పాపములన్నిటిని పరిహారం చేశాడు ఆయన. అంతటితో అయిపోదు, మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ పాపము చెయ్యకుండా తన పరిశుద్ధ ఆత్మతో మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని ఆత్మ నియమము అని బైబిల్ రాసింది. తన పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపుతున్నాడు, తన ఆత్మ నడిపింపును మనకిస్తున్నాడు. ఆత్మ చేతనే శరీర క్రియలను ఈ రోజు మనం జయించగలుగుతున్నాము. ఇది పరలోకం మనం చేరేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. శరీరం ముందు ఉన్నంత వరకు ఈ పోరాటం మనిషికి ఉంటుంది. అయితే దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు, తన రక్తముతో కడిగాడు, తన ఆత్మను మనకిచ్చాడు గనక తన రక్తం ద్వారా పాపాలు తొలగిపోయాయి. 1, 2వది, పాపాన్ని జయించే శక్తి ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఈ 2 విషయాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. మొదటి అంశంలోనే 2 విషయాలు నేర్చుకున్నాం. 1, మనము పాపమును జయించలేము, పాప నియమాన్ని మనము జయించలేము. అయితే దేవుడు తన రక్తము ద్వారా మన పాపాలన్నిటినీ కడిగేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అంతేకాదు, మరలా పాపము చేయకుండానట్లుగా నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు అని దేవుని స్తుతించాలి. ఇది మొదటి విషయం. 2వదిగా చూసినట్టయితే, దేవుడు తనను నమ్ముకున్న వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభువు మరణము లేకుండా చేశాడు. హల్లెలూయా.
ఏమి లేకుండా చేశాడు? మరణం లేకుండా. అదేంటి భక్తులు చనిపోయారు కదా, అదేంటి ప్రభువుని నమ్మిన వారు చనిపోతున్నారు కదా. బైబిల్ చెప్తుంది అది మరణము కాదు. దాన్ని ఏమని చెప్తుంది? ఇది అపోస్తలుడైన పౌలు రాస్తాడు సంఘానికి, తెస్సలోనిక సంఘానికి 4వ అధ్యాయం 16వ వచనం, మొదటి తెస్సలోనిక పత్రికలో, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటాడు. క్రీస్తు నందు ఉన్నవారు మరణించారు. నేను సాధ్యమైనంత వరకు మరణించారనే పదం వాడకుండా నేను ప్రయాసపడుతూ ఉన్నాను. లేదు, వారు మరణించలేదు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులట ఆయన దృష్టికి మరణించిన వారు కాదు, చనిపోయిన వారు కాదు అని మత్తయి సువార్తలో చెప్తాడు. ఎందుకంటే వారు జీవిస్తూ ఉన్నారు గనక. హల్లెలూయా. పాతాళం వెళ్ళిన వారు, నరకానికి వెళ్ళిన వారు చనిపోయిన వారు కానీ, క్రీస్తు నందుండి ప్రభువునందుండి ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టారో వారు నిద్రించుచున్నారని వారి గురించి చెప్పాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ప్రభువు మనకు మరణము లేకుండా చేశాడనేది మనం గ్రహించాలి. నిజంగా ఈ లోకములో మామూలుగా వచ్చే మరణము తప్పించుట ఎవరికి సాధ్యమండి? మైకేల్ జాక్సన్ గురించి ఇందాక విన్నాం, అలెగ్జాండర్ గురించి ఎన్నోసార్లు మనం విన్నాం. మరణమును తప్పించుకోలేకపోయారు. కానీ మరణమును భూమి మీద కూడా మన జీవితంలో మరణం మనకు ఎదురైనప్పుడు ఆయన నమ్మిన వారికి ఆయన చిత్త ప్రకారంగా మరణం తప్పించాలనుకున్నప్పుడు ఎంతో మంది జీవితాల్లో మరణం తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 68 కీర్తన 20 అదే చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశం. అది ఆయన చేతిలో ఉంది. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఒకసారి దావీదు ఒక చోటు ఉంటాడు, సౌలు అతని తరుముతున్న దినాలవి. పక్కగా ప్లాన్తో సౌలు తన సైన్యంతో ఆ పర్వతం మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తాడు. అంతకుముందు తరుముతో ఉంటే దావీదు పారిపోయాడు. కానీ ఈసారి మాస్టర్ ప్లాన్ వేశారు. ఎలా వేశారు తెలుసా? పర్వతం మీద దావీదు నివసిస్తున్నాడని తెలిసి పర్వతము చుట్టూ అందరూ, మీకు అర్థం కావడం చెప్తున్నాం, చేతులు పట్టుకొని అన్నట్టుగా పర్వతం పైకి ఎక్కుతున్నారండి. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎలా తప్పించుకుంటాడు? ఓ వైపు నుండి తరిమితే ఓ వైపు నుండి పారిపోయిన అనుభవాలు దావీదుకున్నాయి. కానీ ఈసారి పర్వతము చుట్టూ రౌండప్ గా ఉండి వాళ్ళందరూ పైకెక్కుతున్నారండి. సైన్యం 600 మందితో ఉన్నాడు సుమారు, అంతే దావీదు. వేల సైన్యము పర్వతాన్ని ఎక్కుతుంది. దావీదు కూడా తన జీవితంలో మొట్టమొదటిసారిగా నిజంగా భయపడ్డ దినం ఉందంటే ఈ రోజే అండి. అందుకనే ఆ పరిస్థితి నుంచి బయటపడ్డ తర్వాత ఒక పెద్ద శిలను అక్కడ నిలబెట్టి గుర్తుగా దానికి ఏం పేరు పెడతారంటే శిలహమ్మలెకోతు అని ఒక పేరు పెడతాడు. అనగా భయ విముక్తి శిల. నేను దారుణమైన మరణ భయములోకి వెళ్ళిపోయిన దినాన దేవుడు నన్ను తప్పించిన స్థలము ఇదే, చోటు ఇది అని జీవితంలో ఆయన జ్ఞాపకంలో ఉంచుకోవడం కొరకు, తర్వాత తరము గుర్తు పెట్టుకోవడం కోసం దావీదు ఒక శిలను అక్కడ నాటాడు అనేది బైబిల్ చదివితే, మీరు ఆ రెఫరెన్స్ మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 26 వచనాలు మీరు అవి చదివితే, 23వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. సహోదరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మరణము తప్పించుట దేవుని యొక్క వశం, ఆయన యొక్క వశం అని బైబిల్ చూస్తాం. ఆ విధంగా మోషేను కూడా మరి ఫరో చంపాలని చూశాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను కూడా తప్పించాడు. ఏలియాను నేను చంపేస్తాను, యెజెబెలు రానంది, కానీ యెజెబెలు రానే ఘోరంగా చనిపోయింది. కానీ ఏలియా చచ్చిపోలేదు. దేవుని మహిమ కలుగును గాక. మరణము తప్పించుట యెహోవా వశం. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అంతేకాదు, రెండవ మరణము అనగా నరకము నుండి మనల్ని తప్పించగలిగిన వాడు కూడా ఆయన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక గొప్ప మర్మము మనం ఎప్పుడు అంటే 1-2 సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనమందరము కూడా నిద్రించము అంటాడు. హల్లెలూయా. చూడు, అక్కడ చచ్చిపోమనే పదం వాళ్ళు, అక్కడ కూడా మనమందరము కూడా ఏం కామాట, నిద్రించము అనే పదం వాడతాడు. అనగా చచ్చిపోము. క్రీస్తునందు ఉన్న వారికి మరణము లేదు. ఒకవేళ చనిపోయిన వారుగా మనకు కనబడుతున్నది నిద్ర అని చెప్పాడు బైబిల్లో. అలా క్రీస్తునందున్న వారికి మరణము లేకుండా ప్రభు వారిని తీసుకుంటాడు అనడానికి హనోకు జీవితం ఒక సాక్ష్యము, ఏలియా జీవితం ఒక సాక్ష్యము. అంతేకాదు, రేపు ప్రభు వచ్చినప్పుడు ఏంటండి, ప్రభు చిత్తమైతే ఆయన రాకడ వరకు మనలో ఎంతమంది ఉండాలని ఉందో ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే మనకు మరణం లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది. క్రీస్తు వచ్చే వరకు, సంఘమును తీసుకోవడానికి ఆయన వచ్చే వరకు మనము బ్రతికి ఉండగలిగితే విశ్వాసమందు మరణము చూడకుండా హనోకులాగా మనం కొనిపోబడతాము. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దేహములు అక్షయతను ధరించుకుంటాయంట, చావు చూడకుండానే.
ఎంత గొప్ప సత్యం! మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం అర్థం చేసుకోవాలి సహోదరి సహోదరుడా. కాబట్టి ప్రభువు మనల్ని మరణము నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు. మనము తప్పించుకోలేరు, నా వల్ల కాదు, ఇక నేను చనిపోతానేమని అనుకున్న పరిస్థితుల్లో దావీదును తప్పించాడు, మోషేను తప్పించాడు, ఏలియాను తప్పించాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే పౌలు కూడా ఒకసారి అనుకున్నాడట, తన టీము మనందరం ఇక చచ్చిపోతున్నాము అనుకున్నాడట. ఆయనే రాశాడు అక్కడ, మరణ మగుదు మన నిశ్చయత మాకు కన్ఫర్మ్ అయిపోయింది, మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నాడు. అయితే అట్టి గొప్ప మరణము నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మరణము నుండి మనల్ని తప్పించగలిగిన వాడు ఆయనే. మనము మరణమును జయించలేము, మరణమును తప్పించుకోవడం మన వల్ల కాదు, ఇది మన శక్తికి మించిన కార్యం. మొదటిది, మన పాపాలను తొలగించుకోవడం మన వల్ల కాదు. మొదటి అంశంలో నేర్చుకున్నాం. పాప నియమమును జయించడం మన వల్ల కాదు. ఈ 2 దేవుడు చేశాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించాలని. రెండవదిగా, మరణమును తప్పించుకోవడం మన వల్ల కాదు, దేవుడి చేతిలో ఉంది అది. మరణము తప్పించుట యెహోవా వశము అని మనం వింటూ ఉన్నాం. రెండవదిగా దాంట్లో మనం నేర్చుకోవడానికి రెండవ మాట, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. దేవుని పరిశుద్ధ గ్రంథములో మీరు చూడగలిగినట్లయితే, మరి కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మరణాన్ని గూర్చి మనం ఇంతవరకు మనం విన్నాము. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యములో నుంచి మనం నేర్చుకుందాం. 89వ కీర్తన 48వ వచనము. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడెవడు. 2 విషయాలు మనకు ఒక్క వాక్యంలో దొరికాయి. రెండవ అంశముగా మనం నేర్చుకుంటున్నాము, మరణమును తప్పించుకోవడం మన వల్ల కాదు, మన శక్తికి మించిన విషయం అది. తప్పిస్తే ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. అలా ఎంతమంది భక్తులను తప్పించాడో దేవుని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ అంశంలో రెండవ భాగం ఏంటంటే, ఇక్కడ చదువుతున్నాం, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. మనము నరకము పోకుండా మనల్ని మనం తప్పించుకోవడం మన వల్ల కాదు. ఇదిగో దేవుని వాక్యం చూస్తున్నాము, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు. యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మనిషి నరకమునకు పోకుండా, అసలు దేన్ని బట్టి మనిషి నరకానికి వెళ్తున్నాడో ఆ పాపాన్ని తొలగించాడు. ఆ పాప నియమాన్ని మానవుడు జయించేటట్టుగా తన పరిశుద్ధాత్మని ఇచ్చుట ద్వారా ఈరోజు మానవుడు పాతాళమును తప్పించుకొని మరి పరలోక రాజ్యములు అడుగు పెట్టగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూసినట్టయితే దీని కొరకు అనేకమైన విషయాలు మరి రాయబడి ఉన్నాయి. 49వ కీర్తన మీరు చూసినట్లయితే ఇక్కడ 15వ వచనంలో ఒక మాట ఉంది, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళము నోరు తెరుచుకొని ఉందంట. పాపము చేసిన వారిని పట్టుకోవడం కోసం, మానవ జాతిని పాపములో పడగొడుతూ, పాపములో పడ్డవారిని మరణము ద్వారా అది మింగివేస్తుంది పాతాళము. అయితే భక్తుడు అంటున్నాడు, అయితే ప్రభు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అనేటువంటి అద్భుతమైన మాటను ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 22వ వచనంలో, ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఆదాము మరణానికి ద్వారాన్ని లేపితే, ద్వారం తీస్తే, యేసుక్రీస్తు నిత్య జీవముకు మార్గమయ్యాడు, నిత్య జీవానికి ఆయన ద్వారం అయ్యాడు. అందుకే 1 కొరింథీ 15:22లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు ద్వారా మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతున్నాం, పాతాళాన్ని మనము తప్పించుకోగలుగుతున్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 15:23లో అంటాడు, క్రీస్తు నందున్న వారందరూ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ తిరిగి లేస్తారు, మృతులు పునరుత్థానం చెందుతారని చెబుతూ దానికి ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు అంటుంది బైబిల్. హల్లెలూయా. ఆయన లేవటము ద్వారా మనం ఏదైతే నమ్ముతున్నామో దానికి గొప్ప ఆధారము కలగజేశాడు. దాన్ని నమ్మటానికి పునరుత్థానం ఉంది, క్రీస్తు ద్వారా మనకు పునరుత్థానము ఉంది అనడానికి యేసు క్రీస్తునే తండ్రి అయిన దేవుడి లోకములో లేపి దానికి ఆధారము కలగజేశాడు
అని దేవుని పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట ఉంది. మనకు ఆధారము కలగజేశాడు. దేని ద్వారా? యేసుక్రీస్తు లేచుట ద్వారా. ఆయన లేవకపోతే ఈ రోజు మనకు ఆ విశ్వాసము లేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మరణించిన వారిని లేపాడు ఆయన. అది ఒక ఆధారము. కానీ మళ్ళీ వారు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు చనిపోయిన వారిని లేపాడండి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. చనిపోయిన వారిని లేపాడు. అక్షయత వారికి అనుగ్రహించబడలేదు. లాజరును లేపాడు, లేచాడు, చావు నుంచి బయటకు వచ్చాడు. కానీ మళ్ళీ లాజరు చనిపోయాడు. కానీ యేసుక్రీస్తులో జరిగింది ఏంటంటే, చనిపోయిన ఆయన అక్షయతను ధరించుకొని వచ్చాడు. మళ్ళీ శరీరముగా రాలేదు. అక్షయత ఎలా ఉంటుందో శిష్యులందరికీ చూపించాడు. 500 మంది దానికి సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు ఒక్కరే కాదు 500 మంది చూస్తుండగా మేఘం మీద ఆయన పరలోక రాజ్యానికి కొనిపోబడ్డాడు. వేసిన తలుపులు వేసినట్టుగా ఉండగానే ఆ వారి మధ్యలోకి వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూపించాడు, ఇదిగో ఇలాంటి దేహము నేను మీకు అనుగ్రహించబోతున్నానని. అక్షయతను ప్రభువు చూపించాడు. మరణాన్ని నిరర్ధకము చేశాడు. మరణపు ముళ్ళును నేను విరిచాను అని ప్రభు తన జీవితము ద్వారా చూపించాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇదిగో క్రీస్తు ద్వారా మరణాన్ని తప్పించుకొని, నరకము తప్పించుకొని నిత్య జీవము చేరుకోగలము. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. లేకపోతున్నా ప్రతిరోజు మరణ భయంతో ఉండాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 14-15లో ఈ మాట అంటాడు, జీవిత కాలం అంతా మరణ భయంతో ఉన్న మనల్ని యేసు ప్రభు పుణ్యాన మనందరం బయటపడ్డామంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు ఆ భయము లేదు. ఎందుకు? నేను ఇక్కడ కనుమూసిన మరుక్షణమే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. ఏమో చచ్చిన వాడు పరలోకం పోతాడో పోడో, భక్తులు చనిపోతే దేవదూతలు తీసుకుపోతారట. ఏమో అవునో కాదో. స్టెఫెన్ను చూడండి ఒక్కసారి. ఆ రాళ్లతో కొట్టి చంపుతున్నారు. తల పగిలిపోయింది. దేహం మొత్తం నుజ్జు అయిపోతుంది. రక్తాలు దారాలుగా రక్తాలు కారుతున్నాయి. అలాంటి పరిస్థితులలో స్టెఫెను ముఖములో ఒక గాంభీర్యత, ఆయన ముఖములో ఒక సంతోషం, దేవదూత ముఖము వలైన ముఖం వెలిగిపోతుండగా అని చెప్పిన మాట ఏంటో తెలుసా? అదిగో ఆకాశము తెరవబడుట నేను చూస్తున్నాను. సజీవ సాక్ష్యం అండి. నిన్న రాత్రి నాకు గొప్ప ఉద్యమం వచ్చింది దీన్ని బట్టి. సజీవ సాక్ష్యం. అందరూ చూస్తుండగా, శత్రువులు చూస్తుండగా, రాళ్లతో కొట్టి చంపుతున్నవారు చూస్తుండగా, క్రీస్తు నందు మాకున్న గొప్ప భాగ్యము ఇదిగో నేను చూస్తున్నాను. చావక ముందే చూస్తున్నాను. హల్లెలూయా. ఎంత నిజం చూడండి. స్టెఫెను ధైర్యంగా చెప్తున్నాడు, ఆకాశం తెరవబోట ఈ కళ్ళతో నేను చూస్తున్నాను. దేవాతి దేవుడు అక్కడ ఆకాశమందు నిలవబడి ఉండుట అక్కడ కూర్చొని సింహాసనాసీనుడు ఉంట, యేసుక్రీస్తు ప్రక్కన నిలవబడి ఉంట నేను చూస్తున్నానని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ఈ లోకంలో కనుమూసి ప్రభు యొక్క ఎదపైన ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు భక్తుడైన స్టెఫెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం మనకి ఇవ్వబడింది ఈ రోజున. నేనేమైపోతానో, నాకేం జరుగుతుందో మరణం తర్వాతనే భయము లేదు ఈ రోజు. నేను అప్పుడప్పుడు చెప్పాను, సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. మద్రాసు పట్టణంలో మైకేల్ అమ్మ అని ఒక అమ్మగారు, ఆమె ఉన్నప్పుడు నేను చనిపోతున్నాను నాకు ప్రభు చెప్పాడని ముందే చెప్పేసిందట. కుటుంబం మొత్తం వచ్చి ఉన్నారు. అమ్మ చెప్పేసింది, అమ్మకు దర్శనాలు అవి ఇవి దేవుని స్వరం వినబడుతుంటది, ఇలాంటి వరాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టి అందరూ వచ్చేసారు. నిజమే అని అందరు చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆమె చెప్పిందట, అదిగో నా కొరకు అగ్ని రథములు వచ్చి ఇంటి ముందు ఆగి ఉన్నవి. హల్లెలూయా. మరికొన్ని క్షణాల్లో మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళబోతున్నాను. క్రీస్తు నందు ఉన్న ఈ యొక్క నిరీక్షణ ఎంత గొప్పదండి. హల్లెలూయా. ఇలాంటి నిరీక్షణ లేని వారందరూ కూడా వాళ్ళ మరణం ఎంత భయంకరంగా ఉందో. ప్రపంచ విజేతలలో అలెగ్జాండర్ ఒకరైతే, నెపోలియన్ కూడా చాలా గొప్ప రాజు. ఆయన మంచి టైంలో ఉన్నప్పుడు, ఫంక్షన్ జరిగేటప్పుడు ఏదో ఒక టైంలో విచారములోకి వెళ్ళిపోయాడట వాడట. అందరి సంతోషం ఎగిరిపోయేది. ఓ రోజు ఉండబట్టలేక మంత్రి గారు అడిగాడట, రాజుగారు ఎందుకు మీరు ఒక్కొక్కసారి భయంకరమైన కలవరంలోకి వెళ్ళిపోతున్నారు అని అంటే, నెపోలియన్ రాజు చెప్పాడట, 6 అడుగుల ఆజానుభావుడట ఆయన, చాలా అందగాడట. ఆయన అన్నాడట, నేను చనిపోయిన తర్వాత నన్ను మట్టిలో పెడతారు, ఇంత గొప్ప రాజునైన నేను చెదలు పట్టిన పుస్తకముల పేపర్ లాగా చెదలు పట్టిపోయి మట్టికి మన్నైపోతానంటే నా హృదయం తట్టుకోలేకపోతుంది అన్నాడట. ఈ రోజు అటువంటి అధైర్యము, అటువంటి కలవరం ఈ రోజు క్రీస్తు నందు లేదు. కానీ ఇదిగో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా.
యేసుక్రీస్తును కుళ్ళు పట్టనివ్వలేదు. ఆయన తర్వాత ఉన్నటువంటి మనందరి కూడా ఆయన కుళ్ళు పట్టనివ్వడు. ప్రథమ ఫలము యేసుక్రీస్తు. ఆయన ఏ విధంగా లేచాడో తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కూడా యుగాయుగములు జీవించేటట్టుగా చేస్తాడు. ఇది మనకు క్రీస్తునందున్న నిరీక్షణ. నేను 2 విషయాలతో ముగిస్తున్నాను. 2 విషయాలు రెండు విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం గుర్తుందా? మన పాపములన్నింటిని మనం తీసేసుకోలేం. మన శక్తికి మించిన కార్యాలు దేవుడు చేశాడు అనేది మన అంశం అయితే, ఆ అంశంలో ఏంటి ఆ శక్తికి మించిన కార్యం? మన పాపం తొలగిపోదు. అయితే యేసు రక్తము ద్వారా మన పాపములకు పరిహారం జరిగింది. హల్లెలూయా. ఎంత కాన్ఫిడెంట్ అంటే ఈరోజు మనకు, నా పాపాలు పరిహారం అయ్యాయని. మొదటి విషయం దాన్ని బట్టి స్తుతించాలి. రెండవదిగా, పాపము చెయ్యకుండా చేసే శక్తిని దేవుడు మనకిస్తున్నాడు తన పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మొదటి అంశంలో నేర్చుకున్నాం. రెండవ అంశంలో మనము మరణమును తప్పించుకోవటం మన వల్ల కాదు. మన శక్తికి మించిన కార్యాలలో దేవుడు మరణము నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, భౌతికంగా కూడా. అంతకంటే ప్రాముఖ్యంగా పాతాల వశము కాకుండా దేవుడు మనల్ని తప్పించడం అని నేర్చుకున్నాం. దీన్ని బట్టి దేవుని స్తుతించాలని. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించును గాక.